హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే అరకు ట్రిప్ ఆల్రెడీ వేసానని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బొర్రా గుహలు దాటేసుకుని ఇప్పుడు అరకు రిసార్ట్కి వెళ్తున్నామండి. ఇప్పుడు ఏ రిసార్ట్కి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఆన్ ది వేలో అయితే కనుక లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో నేనైతే కనుక మా తమ్ముడు కారులో నుండి మా హస్బెండ్ కారులోకి మారాను అనమాట. సో ఆన్ ది వేలో సో ఇందులో ఏంటంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఈ కారులో ఉన్నారు. మా అమ్మగారు కూడా ముందు కూర్చున్నారు. సో ఇప్పుడు వీళ్ళతో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను అందులో వీళ్ళతో జర్నీ చేస్తున్నాను అనమాట. సో అందులో ఏంటంటే అందులో మా నాన్నగారు, మా తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు సెకండ్ పార్ట్గా వాళ్ళ కారు మధ్యలో నేను ఆపి వాళ్ళ కారులోకి ఎక్కానమాట. ఎందుకంటే ఎక్కువగా మెమొరీస్ ఈ లొకేషన్స్లోని మా చెల్లికి నాకు ఉన్నంతగా మా తమ్ముడికి ఎక్కువ ఉన్నాం అనమాట. ఎందుకంటే మేమే ఎక్కువ వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు వెకేషన్స్కి మా అమ్మమ్మ గారింటికి. సో కనుక మా చెల్లితో కూడా పక్కన కూర్చొని జర్నీ చేస్తే కొంచెం నాకన్నా ఎక్కువగా తనకు గుర్తుంటాయి అన్నమాట లొకేషన్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. ఎందుకంటే బస్సుల్లో చిన్నప్పుడు ప్రయాణం చేసేవాళ్ళం కనుక సో మా చెల్లితో కూడా అది కొంచెం జర్నీ చేద్దాము, కొంచెం ఇంకా మెమోరీస్ షేర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఏంటంటే మా హస్బెండ్ కారులో ఎక్కానమాట. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్దాము. చిన్నప్పుడు వెకేషన్లో ఉండేటప్పుడు ఏ లొకేషన్స్ ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఉన్నాయి అని. ఈ అమ్మాయి మా చెల్లెళ్ళ అమ్మాయి అన్నమాట, ఫస్ట్ పాప. సెకండ్ ఆవిడ ఒళ్ళో పడుకుంది. సో ఇప్పుడైతే కనుక మనం ఇప్పుడు అరకు ఆన్ ది వేలో రిసార్ట్కి ఇప్పుడు వెళ్తున్నాం. చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫైనల్గా ఎట్టకేలకు మనం అరకులో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ అండి ఇది, వనా రిసార్ట్స్ అని. సో ఆ రిసార్ట్లో అయితే కనుక మనం స్టేజ్ అయిపోతున్నాం ఒక 2 days. సో ఇక్కడ మీరు బయట వ్యూస్ చూసినట్లయితే చాలా ఎక్సలెంట్ యాంబియన్స్తో ఉంటుంది అనమాట వ్యూస్ అనేవి. సో చాలా ఆహ్లాదకరంగా మనసుగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. ఫైనల్గా అయితే కనుక మన రూమ్కి వచ్చేసామండి. రూమ్స్ కూడా మంచి ఎక్సలెంట్గా ఉన్నదన్నమాట యాంబియన్స్. మనం బాల్కనీలో చూసుకున్నట్లయితే మనకి సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా చక్కగా గ్రీనిష్గా మంచిగా మనకు కనిపిస్తున్నాయి. రూమ్లో నుంచి కూడా మన విండో ఓపెన్ చేస్తే సో విండోలో నుంచి కూడా మనం మార్నింగ్ వ్యూస్ అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో క్యాంపింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే మీకు లాంగ్ లుక్లో కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ కూడా క్యాంపింగ్ వేసుకోవచ్చు అనమాట. సో పిల్లలతోని చలిలో ఏంటంటే మరి అలాంటి ఓపెన్ క్యాంపింగ్స్ అయితే మనకి సెట్ అవ్వవు కనుక సో మనం అయితే రూమ్స్ తీసుకున్నాం. సో సరౌండింగ్ ఏరియాస్ అయితే చూసుకోవచ్చు మీకు. సో నైట్ టైం ఏంటంటే క్యాంప్ ఫైర్ వేసాం అనమాట. సో మనకు అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ వనా రిసార్ట్లోని. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇక్కడ వేసాం. ఎర్లీ మార్నింగ్ అండి, మా విండోలో నుంచి మీకు నేచర్ అయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఏదైనా ప్రకృతేలండి, మనం ఎన్ని అనుకున్నా అవ్వవు కానీ ఆ టెంపరేచరు అలా ఉందన్నమాట బయట. చాలా బ్యూటిఫుల్గా మొత్తం మంచుతో చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా. అందులోని ఈ విండోస్లో నుంచి కూడా ఎక్సలెంట్గా వ్యూస్ అనేది కనిపిస్తున్నాయి. మేమున్న హోటల్లో వ్యూ చూసారు కదా, చాలా గ్రీనిష్గా ఉంది మొత్తం అంతా కూడా ఎక్సలెంట్. చూసుకున్నట్లయితే మీరు సరౌండింగ్ ఫుల్గా మంచిదిగా ఎక్సలెంట్గా ఉంది వ్యూ అనేది. మా పిల్లలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో దిగారనమాట. స్విమ్మింగ్ పూల్లోని కొంచెం ఆ యొక్క వ్యూస్ ఎంజాయ్ చేద్దామని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది టూరిస్టులు కూడా అక్కడికి వచ్చి ఆ వ్యూస్తో పాటు ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా పెద్దోళ్ళు కూడా దిగి ఆడతా పాడుతూ ఉన్నారనమాట. ఇంకా రోజు నైట్ ఏం చేసామంటే అరకులో బస్ స్టాప్ పక్కనే మనకి మ్యూజియం ఒకటి ఉంటుందండి. సో అక్కడ ఏంటంటే గిరిజనులు వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు, వాళ్ళ కట్టుబొట్టు, వాళ్ళు రోజుల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు ఉండేవి, వాళ్ళు ఏ వస్తువులు యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉండేవారు అనేది అక్కడ చూడొచ్చు. సాయంత్రం అయినప్పటికీ బ్యాంబూ చికెన్
ఇది ఎప్పుడు వచ్చి అయితే కానీ ఎప్పుడు తినలేదండి, నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. కానీ కారం ఒక రేంజ్లో ఉందన్నమాట, అది మాటలో చెప్పలేను. మరి వాళ్ళు సొంతంగా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న కారం లేకపోతే బయట కొన్న కారం తెలియదు కానీ, సో పిల్లలకి అయితే కనుక కొంచెం ఇబ్బంది అయినా చెప్పచ్చు. ఎందుకంటే పెద్దోళ్ళు అయితే తినొచ్చు కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని. సో పిల్లలకైతే కనుక ఈ బ్యాంబూ చికెన్ పెట్టడం చాలా కష్టం. ఇంకా మా రిసార్ట్లో చెక్అవుట్ అయిన తర్వాత సో కొంచెం అలా ముందుకు వెళ్ళామండి చాపరాయి చూద్దామని. చాపరాయి మామూలుగా మన వీడియోస్లో అందరూ చెప్పేసేలాగా అయితే కనుక అది లేదు చెప్పాలంటే. ఎందుకంటే మనం చాలామంది టూరిస్టులు ఏంటంటే కొన్ని వీడియోస్ రివ్యూల ద్వారా ఏంటంటే ఆ లొకేషన్స్కి వెళ్ళిపోదాము ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, కానీ అక్కడ మనం చూసేటంత ఏం లేదు. కాకపోతే ఏంటంటే టూరిస్టులు రద్దీ వల్ల క్యూ కట్టడం అది చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అరకులోని. కాకపోతే ఏంటంటే టూరిస్టులు హడావుడి వల్ల మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి క్యూలు కట్టడం, టికెట్లు తీసుకోవడం ఇంతకు ముందులాగా అయితే ఇప్పుడు లేదండి. అరకు కంప్లీట్గా మారిపోయింది. మొత్తానికి అరకు ట్రిప్ అయితే చాలా ఎక్సలెంట్గా జరిగిందండి. ఆన్ ది వేలో కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. చక్కగా నేచర్ అనేది ఎంజాయ్ చేస్తూ చాలా ఫ్యామిలీతో బాగా జరిగింది. జర్నీస్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ లేకపోతే సెట్ అవ్వదండి. మా జర్నీలో ఎంటర్టైన్మెంట్ అయితే కనుక మా మేనల్లుడు అనమాట, మనోడు పేరు ఇవాను. మీ డాడీ పేరు ఏం పేరు? Ice one born.